1:27 అయితే అవుతుంది. ఏమో నెత్తిలో పోసుకొని కూర్చున్నట్టు అట్లే కనబడుతుంది గాయస్. అది ఏంటిదో కానీ లైట్ మంచి జూమ్ చేద్దాం ఇలా. ఇక చూడరు గాయస్, ఇది రెండోసారి అప్పంచా తిరుగుతూనే ఉన్నాం కదా. ఈసారి రోడ్డు మధ్యలో ఏంటిదో తెల్ల ఉన్నది. రోడ్డు మధ్యలో ఉన్నది. అది మీకు జూమ్ చేసి చూపిస్తా. లైట్ బంద్. హలో గాయస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గాయస్, మన ఛానల్లో ఇప్పటి వరకు గోస్ట్ హంటింగ్ రిలేటెడ్ దగ్గర ఒక 10 వీడియోస్ అయితే పోస్ట్ చేసినాము. ప్రతి వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. దానికి రీజన్ ఏంటి అంటే మేము ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా ఏం చూపెట్టాము. ఏదైనా ప్లేస్కి వెళ్ళి గోస్ట్ హంటర్ రిలేటెడ్ ఏదైనా వీడియో షూట్ చేస్తే అక్కడ మాకు ఏదైనా ఫీల్ అయితే నిజంగానే ఫీల్ అయిందని చెప్తాం, లేకుంటే నిజంగానే అక్కడ ఏం లేదు అని చెప్పేసి మీకైతే షూట్ చేసి చూపించడం ఇప్పటి వరకు ఉన్న వీడియో వల్ల. అవి గేమ్స్ కావచ్చు, గోస్ట్ రిలేటెడ్, అంతేకాకుండా ప్లేసెస్ కావచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో అసలు మేము ఏం చేయబోతున్నాము అని అంటే మీకు టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత ఒక ఐడియా వచ్చింది కావచ్చు. టైం ప్రజెంట్ మీరు చూసినట్లయితే గాయస్ 12:40 అయితే అవుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో ఈ 12:40కి మేము నలుగురం ఏం చేయబోతున్నాము అంటే మనకు యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉన్న ఒక 5 గోస్ట్ డిటెక్టింగ్ యాప్స్ని అయితే గాయస్ మనమైతే టెస్ట్ చేయబోతున్నాము. ఒకవేళ ఆ యాప్స్ని మనం యూజ్ చేసి గోస్ట్ని నిజంగా డిటెక్ట్ చేయగలమా అని ట్రై చేసినట్లయితే అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ యాప్స్లో ఏం వస్తుంది అని అయితే ఈ వీడియోలో మనం టెస్టింగ్ అయితే చేయబోతున్నాము. వీడియో వచ్చేసి గాయస్ చాలా క్రేజీగా ఉండబోతుంది. అండ్ 12:40కి మేము తిరుగుతున్నాం కాబట్టి నిజంగానే ఏదైనా గోస్ట్ క్యాప్చర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో ఏదైతే ఉందో గాయస్, దీంట్లో మేము టోటల్గా 5 గోస్ట్ డిటెక్టింగ్ యాప్స్ని అయితే టెస్ట్ చేయబోతున్నాము. 5 డిటెక్టింగ్ యాప్స్ని కూడా మేము ఒకే ప్లేస్లో ఉండి టెస్ట్ అయితే చేస్తలేము. ఒక్కొక్క యాప్ని ఒక్కొక్క ప్లేస్లోకి వెళ్ళి ఇప్పటి వరకు మేమైతే గోస్ట్ హంటింగ్ రిలేటెడ్ వీడియోస్ షూట్ చేసినామో ఆ ప్లేస్కి వెళ్ళి యాప్ని టెస్ట్ చేసినట్లయితే అసలు ఏం జరుగుతుంది అనేది చెకింగ్ చేస్తున్నాము. సో ఫస్ట్ మేమైతే ఒక $100 వీడియో తీసినాం కదా 1 year బ్యాక్. అక్కడికే వెళ్ళి ఈ యాప్ని అయితే ఫస్ట్ యాప్ని చెక్ చేద్దాం. చలో. టైం వచ్చేసి గాయస్ 1:09 అయితే అవుతుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కావచ్చు. మన లొకేషన్కి అయితే చేరుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మన ఫస్ట్ గోస్ట్ డిటెక్టింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని అయితే టెస్ట్ చేయబోతున్నాము. ఇలా EMF, EVP, ESP అని 3 సెన్సార్లు ఉన్నాయి. ఆ సెన్సార్లు మొత్తం కూడా క్యాలిబ్రేట్ అయితే అవుతున్నాయి. టైం పడుతుంది కావచ్చు. ఇదంతా చూపెడుతుందా నిజంగానే ఏమో చూద్దాం. వచ్చింది అన్న. దీని ఇంటర్ఫేస్లో మీరు చూసినట్లయితే గాయస్ పైన వచ్చేసి గోస్ట్ డిటెక్టర్ అని అయితే ఉంది. దాంట్లో ఒక వేవ్ లాగా పోతుంది. అది చూస్తేనే ఘోరంగా భయం అవుతుంది. స్టార్ట్ పైన క్లిక్ చేసిన బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎట్ వస్తుంది. వాక్ అరౌండ్ స్లోలీ టు డిటెక్ట్ సూపర్ న్యాచురల్ ఎంటిటీస్ అట. అంటే మనం కొద్దిగా మెల్లమెల్ల పోతే ఏదైనా డిటెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటుండే. ఏదైనా డిటెక్ట్ అయిందనుకో కింద ఇక్కడ రాడార్ లాగా ఉన్నది కదా, ఇలా డాట్ వస్తుంది. దాన్ని బట్టి మనం ఇక ఫాలో కావచ్చు అన్నట్టు. ఇప్పటివరకు అయితే గాయస్ ఏం కూడా క్యాప్చర్ కాలేదు. దీంట్లో కూడా మనకు రాడార్లో కూడా ఏం డిటెక్ట్ అయితే కాలేదు. మీరు చూడవచ్చు స్క్రీన్ పైన. ఒక డాట్ అయితే గాయస్ వచ్చింది. అది ఇండియా తెల్లగా ఆస్క్ ఏ క్వశ్చన్ ఏదో డిటెక్ట్ అయిందిరా. వాట్ ఈస్ యువర్ నేమ్? రిప్లై ఎందుకు ఇస్తున్నావు? నన్ను ఇయ్యకు. అసలు ఏందో కదా ఇంకా ఉందిరా. ఇగో మనం బ్యాక్ వచ్చినా కొద్దిగా కనబడుతుంది చూడు. మ్యారియాన్ అటర్రే నేమ్.
రిప్లై ఇవ్వకన్నా మళ్ళా క్యాన్సిల్ చేయండి మరి. చెయ్యి. గాయ్స్ దీంట్లో ఏదో గోస్ట్ అయితే డిటెక్ట్ అయింది. దాని పేరు వచ్చేసి మ్యారియా అనేది వచ్చింది. ఇట్లా తెల్లగా ఆత్మ లెక్క గాల్లో వేలుతున్నట్టు వచ్చింది. కాళ్ళు లేవు, చేతులు ఉన్నాయి, తలకాయ మీద ఇక్కడ బట్టలు ఎక్కేదో ఉంది. సంథింగ్ డిఫరెంట్ కనబడుతుంది. ఇంకొకసారి ట్రై చేద్దాం సేమ్ యాప్. వచ్చిపోయింది కదరా. వచ్చింది. ఏదైనా మొత్తం గిట్లయింది, ఏం కనబడతలేదు సెన్సర్లా. గాయ్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు లైవ్లో ఎట్లా కనబడుతుందో. సంథింగ్ ఏదో మనిషి ఫేస్ లెక్క ఉన్నది కదరా. నెత్తి ఇట్లా మొత్తం ఇట్లా లేచినాయి. అవును ఇప్పుడు క్లారిటీ కనబడుతుంది. క్లారిటీ కనబడుతుంది. తువ్వలు నిలబడేట్టు కనబడుతుందిరా గీనే. ఒకసారి అటువో మతి నటువో. కొద్దిగా ముంగటికి షేవెట్ షేవెట్ అయినా సిగ్నల్ లాస్ట్ అని వస్తుంది. కింద మీరు చూడవచ్చు గాయస్, ఇగో ఆత్మను కాళ్ళు లేవు, ఓన్లీ బాడీ గాల్లో వేలుతున్నట్టుగా కనబడుతుంది. ఇద్దరు అడిగి పోరి అట్నే పోరి కెమెరా రారి 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 ఇటారి. ఇంకా వీళ్ళు రాగానే మొత్తం మాయమైపోయింది. సంథింగ్ డిఫరెంట్గా వస్తుంది కెమెరాలా. అయింది మొత్తమే వేరే ఇంకేదో వస్తుంది, వెరైటీ కనబడుతుంది. ఇలా సైడ్ రా, సైడ్ జరు పోయింది. మళ్ళా బొక్కలు వచ్చినాయిరా. అరే పారా, ఇది అప్లికేషన్ ఇక్కడనే క్లోజ్ చేసేద్దాం. గైస్ ఫస్ట్ యాప్లో కనుక మీరు చూసినట్లయితే సంథింగ్ డిఫరెంట్గా ఒక లేడీ నిలబడ్డట్టుగా వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత వచ్చేసి ఏదో బొక్కలయ్యం స్ట్రైట్ నిలబడ్డట్టు అయితే కనిపించింది. సో ఈ ప్లేస్లో ఇంకా ఎక్కువసేపు అయితే ఉండదలుచుకోవట్లేదు. ఫస్ట్ యాప్లో మీరు చూసినట్లయితే సంథింగ్ ఏదో డిఫరెంట్ వైబ్ వస్తుంది. ఇక్కడ దయ్యాలు ఉన్నట్టుగానే అనిపిస్తుంది అవి వస్తుంటే. ఈ యాప్ని ఇక్కడికే క్లోజ్ చేస్తున్నాం. వేరే ప్లేస్కి వెళ్ళి ఇంకో సెకండ్ యాప్ని అయితే ట్రై చేద్దాం. ఇప్పుడైతే గాయస్ నెక్స్ట్ లొకేషన్కి వచ్చినాము. ఈ రోడ్ వచ్చేసి ఏంటిది అంటే, మేము అప్పుడు 1 year బ్యాక్ ఒకటి హాంటెడ్ రోడ్ అని చెప్పేసి ఒక రోడ్ తీసినాం కదా. మనకు ఈఎంఎఫ్ డిటెక్టర్ని మనం యూజ్ చేసినాం. దాంట్లో అదే పనిగా 3 లైట్లు కంటిన్యూస్గా బింక్ అనేది చూడండి. ఆ ఏరియాకి అయితే వచ్చినాము. ఇప్పుడు ఇదే రోడ్ పైన ఒక యాప్ని అయితే టెస్ట్ చేయబోతున్నాము. యాప్ని ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, గోస్ట్ అయితే గాయస్ చూపెట్టింది. గోస్ట్ డిటెక్టర్ అట. దగ్గరకు వచ్చిపోయింది చూసినావా. దీంట్లో 2 ఉన్నాయి, మోర్ గోస్ట్ యాప్స్, గోస్ట్ డిటెక్టర్ అని చెప్పేసి. మనకు కావాల్సింది గోస్ట్ డిటెక్టర్ కదా. చెక్ చేసిన రాడార్ వచ్చింది, ఏదో యాక్సెప్ట్ చేయమంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసిన, కట్టుకుంది, ఆన్ చేసిన. ఇక్కడ కింద మీరు చూసినట్లయితే గైస్ ఒక రాడార్ ఉంది కదా, దీంట్లో గోస్ట్ అయితే డిటెక్ట్ అవుతుంది. రెడ్ డాట్ ఎక్కడ ఉందో అక్కడ మనకు గోస్ట్ ఉన్నట్టు. కొద్దిగా నడవన్న అటు ఇటు. ఫోటో తీస్తాయి. వాజా వైట్ కలర్లో గాయస్ మీరు చూడవచ్చు, కాళ్ళు లేవు. పోయింది
గోస్ట్ ఎస్కేప్ డేటా గైస్. దీంట్లో కనుక మనం చూసినట్లయితే ఏదో గోస్ట్ వస్తుంది, ఆ తర్వాత దాని కాళ్ళు ఇప్పటి వరకు మనం చూసిన ఏ యాప్లో అయినా సరే ఏ గోస్ట్కు కాళ్ళు లేవు. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫస్ట్ ఎక్కడైతే ఒక యాప్ని ట్రై చేసినామో అదే యాప్ని ఇక్కడ ట్రై చేద్దాము, చూద్దాం ఇక్కడ కూడా మాకు చూపిస్తుందా అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. స్టార్ట్ బటన్ పైన అయితే గ్లాస్ క్లిక్ చేసిన. Ghost radar activated. Ghost signal acquired. అచ్చా అరే పోరా ఇద్దరు వరి ఇప్పుడు అడిగి పోరి. అచ్చా మతిన్ పక్క పంటే ఉంది మతిన్, నీ పక్కకే ఉంది మతిన్ మీద వెనక పైనకి పోతుందా? కాయస్ మీరు చూడవచ్చు ఇక మతిన్ కానీ పైనే ఉన్నది మీద శైలి అవట్టు. Signal lost. మతిన్ గారు శైలి అవటంగానే గాయస్ మన గోస్ట్ వచ్చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది. 2 యాప్స్లో కూడా ఏదో సంథింగ్ ఉన్నట్టుగా ఆ విధంగా అయితే అనిపిస్తుంది అనమాట. గాయస్ ఎదురుగా ఒక పైప్ ఉంది, ఆ పైప్లో నిజంగా టైం ఎంత అవుతుందంటే ఇప్పుడు ఇగో 1:27 అయితే అవుతుంది. ఏమో నెత్తిలో పోసుకొని కూర్చున్నట్టు అట్లే కనబడుతుంది గాయస్. అది ఏంటిదో కానీ లైట్ పెంచి జూమ్ చేద్దాం ఇలా. ఇక చూడరు ఏమో ఉంది అలా అలేమో కూర్చో. కెమెరాలో కనిపించలేదు కానీ ఫోన్లో మంచిగా పడుతుంది. 10x జూమ్ చేయకుండా మళ్ళీ ఉన్నారు. ఇగో అచ్చా ఏంద్రా ఇది బండి మలపాన సపరేగా అది కొంచెం దూరం ఉందా, లైవ్ లో దూరం ఎట్లా కనబడుతుందో అది నీటిదిరా అసలు కదే ఆడేమో కూర్చున్నట్టే ఉంది. ఒకసారి ఇట్లా కెమెరా దగ్గర పిక్చర్లు ఇట్లా కావచ్చు. కాన్ రాంగ్ అవుతుంది రా ఘోరంగా. నిజంగా ఒకవేళ నిజంగా దయ్యం కనబడ్డది అనుకో ఏంది ఇది. ఇగో ఒక ఆమె నెత్తిర పోసుకొని కూర్చున్నది అలా, ఇది మాత్రం షూర్. ఇంకా జూమ్ కదా గింతే అనుకుంటారా. ఇట్లా కథ అలవదు కానీ నలుగురం ఉన్నాం లోపల. వద్దు మల్పన బండి ఓరిని అవ్వా కెమెరా నడుతుందా? ఏం లేదురా అజ్జా ఏంది ఇల్యూజన్. అరే ఒక్కడ వస్తే మాత్రం గుండె ఆయిపిస్తారా, చచ్చిపోతారు వాడు. మట్టి కుప్ప చూడికే గాయస్ నిజంగా చెప్తున్నా ఒక్క సెకండ్ అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మొత్తం ఇట్లా గద 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 ఉనికినాము. ఇక్కడ 3 పైపులు ఉన్నాయి, 1 2 3 3 పైపుల ఇల్యూజన్ క్రియేట్ అయ్యి అజ్జా ఎట్లా అనిపించింది అంటే ఒక ఆడామని హీరో పోసుకొని టైం కూర్చుంటే నైట్ 1:30 అవుతుంది. 1:30కి ఒక పైపులా ఇటువంటి సినేరియో కనిపిస్తే అసలు ఇప్పుడు కూడా అట్లే అనిపిస్తుంది. ఈ డైరెక్షన్ లో చూస్తే కెమెరా చూడ వీడి దాకా వచ్చిన తర్వాత గిట్లా ఇంకా గోరికి గిట్లా కూర్చున్నట్టున్నా ఇట్లా ఇంకా హీరో పోసుకో. ఒక మాట ఏమనిపించింది అంటే మొత్తం ఈ వీడియో ఏమో సపరేట్గా బంద్ చేసుకొని ఇంటికి పోదాం అనిపించింది గాయస్. షాకింగ్ తెలుసా అజ్జా ఏమో ఒక ఆడమే కూర్చొని ఇట్లా నెత్తిలో వస్తున్నట్టునే అనిపించింది. అంటే మేము దాని పర్పస్లోనే తిరుగుతున్నాం కదా ఈ గోస్ట్ డిటెక్టింగ్ యాప్ లింక్ ఆడదామని చెప్పేసి అదే మైండ్ సెట్తో ఉన్నాం కాబట్టి మాకు ఏది చూసినా అట్నే అనిపిస్తుంది. వీడియో చూసిన తర్వాత మీరు కూడా అనుకోవచ్చు నాకు తెలిసి నువ్వు కూర్చున్నది నిజంగానే అని చెప్పేసి. మనం గాఢ దూరం ఉన్నప్పుడు ఇట్లా గిట్లున్నది, వీటి దగ్గరకు వచ్చిన కొద్దీ గిట్లా అదే షాడోస్ చేంజ్ అయినా కొద్దీ లైట్ దగ్గరకు వచ్చిన కొద్దీ డిఫరెంట్ మారుతా ఉంది. పోదామా సపరేగా పోదామే అనిపిస్తుంది. ఒకసారి ఈయన చెక్ చేద్దాం ఇంకో యాప్. ఏం చేద్దామా? అబ్బో ఏంది ఇది మాఫియా. నిజంగా అందరం భయపడ్డాం. వచ్చే వరకు అట్లా కనబడుతుంది, అందరం భయపడ్డాం. దగ్గరికి వచ్చి ఇప్పుడు మన గోస్ట్ డిటెక్టింగ్ యాప్లో సెకండ్ యాప్ని అయితే టెస్ట్ చేస్తున్నా. సెకండ్ యాప్ని ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడవచ్చు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చినాయి మనకు. కేర్ఫుల్ ఇఫ్ యు ఆర్ ఎ వెరీ సెన్సిటివ్ ఆర్ సేరీ ఇంద్రా కుక్కరా కుక్కను చూసినా భయపడుతున్నావా?
సిఆర్ఏ పర్సన్ కదా అంటే ఇట్లా ఏం ఇన్స్ట్రక్షన్స్ అయితే రాసి ఉన్నాయి. ఒకవేళ మీరు సెన్సిటివ్ పర్సన్ అయినట్లయితే అటాక్స్ ఏమైనా ఉన్నట్లయితే ఈ యాప్ని ఏం యూజ్ చేయకూరు అట్లా ఇట్లా అని చెప్పేసి కాషన్ అవుతుంది. కింద యాక్సెప్ట్ బటన్ ఉంది, క్లిక్ చేసిన అది ఇక్కడ ఓపెన్ చేయగానే గాయస్ అన్ని సెన్సర్స్కి సంబంధించిన ఒక స్విచ్ అయితే ఇచ్చినాడు. ఒక సెన్సర్ ఉంది, స్విచ్ ఆన్ చేసిన వాక్ అరౌండ్ స్లోలీ అట మెల్ల అటు ఇటు తిరుగుమని అంటుంది. ఇక్కడ సైడ్ ఉందట అన్న నీ వెనక. ఆ సుక్క గోస్ట్ అన్నట్టు మెల్లమెల్ల దగ్గరికి వస్తుంది, మా దగ్గరికి వస్తా ఉంది అది సుక్క. అంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉండి మన దగ్గరికి రావాలనుకుంటే ఇట్లా మెల్లగా వస్తుంది కావచ్చు. ఏమైందిరా ఇటు తిరుగుతున్నావు? ఇది బాగా చలి పెడుతుంది, తెచ్చుకున్నాను. మేమున్న ప్లేస్లోనే గాయస్ ఇప్పుడైతే రెడ్ డాట్ చూపిస్తుంది సెంటర్లో. ఓ అరే వచ్చిపోయింది తెల్లగా, మళ్ళీ ఏమొత్తలేదు ఇది తెల్ల ఇట్లా కట్ట మీద ఆత్మలెక్క వచ్చిపోయింది చిన్నగా. అన్న ఇంత ముందు కొద్దిగా వచ్చి పోయింది, అది మళ్ళీ గ్యాంగ్ని మనం పట్టుకొస్తా అయింది, మళ్ళా వస్తుంది. మతిన్ 2 వచ్చినాయిరా. రెండు కాదు ఒకటే ఉంది, ఆత్మ లెక్క ఉంది. పోయింది. ఈ యాప్లో వచ్చేసి గైస్ సెకండ్ యాప్లో ఎట్లుంది అంటే మీకు 2 సార్లు వేసి కనబడ్డది కావచ్చు, కెమెరాలో క్యాప్చర్ అయింది అనుకుంటున్నా. ఈ పైప్ ఏదైతే మనకు ఇల్యూజన్ క్రియేట్ అయ్యి మనకు దయ్యంలాగా కనబడ్డదో అదే ప్లేస్లో మనం సెకండ్ యాప్ని అయితే టెస్ట్ చేసినాము. ఇక్కడ నుంచే చూపిస్తుంది 2 సార్లు 2 గోస్ట్లు వచ్చినట్టు మన దగ్గరికి అనిపించినాయి. మేము ఆల్రెడీ భయపడి ఉన్నాం. దాంట్లో ఏం కనబడ్డా చిన్న సౌండ్ ఎఫెక్ట్ వచ్చినా టింగ్మని బయట నుంచి ఏదైనా కుక్కోరినా ఏ సప్పుడు వచ్చినా భయం అవుతుంది ఘోరంగా. టైం ఎంత అవుతుందంటే లైవ్లో మీరు చూడొచ్చు 1:36 అయితే అవుతుంది స్క్రీన్ మీద. నెక్స్ట్ వేరే ప్లేస్కి అయితే వెళ్దాం. ఆ తర్వాత ఇంకొక గోస్ట్ డిటెక్టింగ్ యాప్ని అయితే టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం వచ్చిన నెక్స్ట్ లొకేషన్ ఏంటిది అంటే గైస్ రీసెంట్గా ఒక ఆమె వాడి చనిపోయిన చెరువు దగ్గరికి అయితే వచ్చినాము. అంతేకాకుండా పక్క పంటే శ్మశానం ఉన్నది, దాంట్లో కాలేసిన వాళ్ళు కావచ్చు ఏం చేసినా సరే అందరు వచ్చి దీంట్లోనే స్నానాలు చేస్తారు. ఇక్కడనే బోర్ ఉంది ఇక్కడనే చేస్తారు. అంతేకాకుండా దింపుడు కాలం అది ఇది అంటారు కదా, దాని రిలేటెడ్ కూడా మొత్తం వర్క్స్ అన్నీ ఇక్కడనే జరుగుతాయి అన్నట్టు. ఇప్పుడు మేము ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ చెరువు ఏదైతే ఉందో ఇంత దూరంలో నుంచి కాకుండా దాని దగ్గర వరకు వెళ్తున్నాం వాటర్ దగ్గరికి. ఆ తర్వాత అక్కడ మన థర్డ్ యాప్ని అయితే డిటెక్ట్ చేయబోతున్నాము. చూద్దాం అక్కడ ఏమైనా డిటెక్ట్ అయితే అసలు యాక్చువల్గా ఏదైనా మనకు నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే స్పాట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఇప్పుడు ఆ వాటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. పార బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు గైస్ ఈ చెరువు దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడు మన థర్డ్ యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నా. థర్డ్ యాప్ని ఓపెన్ చేయగానే మీరు చూడవచ్చు ఫోటో వచ్చేసి ఎంత స్కారీ ఉందో. అన్ని సెన్సర్లు కూడా యాక్టివేట్ అయిపోయినాయి. అగో మతిన్ స్టార్ట్ అని ఉంది కదా. అచ్చా గట్లే చూపిస్తుంది గైస్. కింద వచ్చేసి ఆస్క్ ఏ క్వశ్చన్ అట. వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మనం ఇక్కడ అడగవచ్చు. ఇక్కడ ఆమెనే కాకుండా ఇంకా వాళ్ళు ఉన్నారా, నువ్వేమన్నా తిన్నావా, నువ్వు సీనియర్ సిటిజన్వా, గోస్ట్ హౌస్ ఏదైనా ఉందా, వేర్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్ అంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకో వాళ్ళు ఉన్నారేమో అడుగుదాం. Retrieving response. ఎవరైనా ఉన్నారా అని అయితే గైస్ అడిగిన. A translator. ఓన్లీ ఐఎమ్ హియర్ అనేది వచ్చింది. ఒక్క ఆమెనే ఉందట. ఒక్కరే దయ్యం అవుతుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నువ్వేమన్నా తిన్నావని అడుగుదాం. Retrieving response.
మన లాంగ్వేజ్ని కోడ్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి అది క్వశ్చన్లు అడుగుతుంది యాప్. అక్కడ నుంచి మనకు రిప్లై అవుతుంది. A translator. నో ఐ కాంట్ ఈట్ ఎనీథింగ్ బట్ ఐ కెన్ డ్రింక్ ఓన్లీ బ్లడ్. ఓన్లీ రక్తం మాత్రమే తాగుతాను వస్తుంది దీంట్లో. నాకు అంత ఘోరంగా ఇచ్చింది. ఇంకా నీళ్ళలో కనబడుతుంది. ఏడరా గాడ అలాగే కొత్తున్నాయి కదా. అలా కాదు, ఇట్లా ఇట్లా వాళ్ళు వండుకున్నట్టు ఇట్లా కూర్చున్నట్టు గడ్డలక్కు ఉంది కాడ. ఏమేమో నాకు ఆడుతుంది. అది నేను ఇస్తాడే చూపిస్తుంది. ఇంద్రా అవును వెనకనే ట్రాక్టర్ మొత్తం ఇంకా మతిన్ ఉందన్నా ఇది. క్వశ్చన్ అడదామండి. Do you have friends? Transceiving. Retrieving response. కోడ్ లాంగ్వేజ్ చూస్తుండే. A translator. నైట్ అండ్ పెయిన్ ఆర్ మై ఓన్లీ ఫ్రెండ్స్ సార్. మరి పారా ఇడికైనా అన్ని దయ్యాలు పూతాలు రెడ్ అవుతున్నాయి గాయస్. మేము ఇక్కడ టైం స్పెండ్ చేసిన దగ్గర 10 మినిట్స్. 10 మినిట్స్లో 3 రకాల దయ్యాలు కనబడ్డాయి మనకి ఇక్కడ. ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంటే ఎట్లా అడుగుతుంది చూసాం. ఏం ఆన్సర్ చెప్పింది చూసావా? ఏమన్నా నైట్ అండ్ పెయిన్ ఇస్ మై ఫ్రెండ్స్ అట. అంటే అంటే రాత్రి నొప్పి చేసి పారేస్తే అప్పు టైం ఘోరంగా టైం అవుతుంది. అడుగు రై. గాయస్ ఇది రెండోసారి అప్పంచా తిరుగుతూనే ఉన్నాం కదా. ఈసారి రోడ్డు మధ్యలో ఏంటిదో తెల్ల ఉన్నది. రోడ్డు మధ్యలో ఉన్నది. అది మీకు జూమ్ చేసి చూపిస్తా. లైట్ బంద్ చేయాలి. కింద లైట్ బంద్ ఏంటిదిరా తెల్ల ఉన్నది. అదంటే పైప్లో రిఫ్లెక్షన్ ఓకే పైప్లో కూర్చున్నట్టు అనిపించింది. ఈ రోడ్డు మధ్యలో తెల్లగా ఉండేది. నడి రోడ్డు మీద ఇలా పడట్టున్నది. పోను పోను అన్న ఏదో వేరేదే కావచ్చా. నడి రోడ్డు మీద ఉంటుంది ఏదంటే డైరెక్ట్ అయితే పోతున్నాం గాయస్. మరి తెల్ల బట్టలు వేసుకుంటే ఇలా పడ్డట్టు నాది. దిష్టి బొమ్మ పెట్టిన జింగిడిగాడు. మరి ఏంద్రా గిట్లా అమ్మతో గిట్ల మోపోయారు. ఇక్కడ రోడ్డు టర్న్ అయింది కానీ ఆడికెళ్ళి చూస్తే కరెక్ట్ నడి రోడ్డు మీద ఉన్నట్టుంది అది. ఈ పక్కకి గోర్లు ఉన్నాయి మళ్ళీ. మాఫియో కాయస్ నిజంగా చెప్తున్నా. ఇక్కడ ఏమో బొమ్మలాగా ఉంది అని చెప్పేసి వచ్చి ఆగినాం కదా. ఇక్కడ చెట్టుకు మీరు చూడవచ్చు ఒక ఉయ్యాల లాంటిది కట్టారు. ఈ ఉయ్యాలని చూసి ఆగంగానే ఇక్కడ సైడు 2 గోరీలు నెగడావు. గిరి కట్టే ఉన్నది. ఇక్కడ మీరు చూడవచ్చు 2 గోరీలు ఉన్నాయి. ఇంద్రా ఇది కోఇన్సిడెన్స్. ఈ బొమ్మ పెట్టి ఆపి చెట్టుకు ఉయ్యాలు ఎక్కున్నది. ఇక్కడ 2 గోరీలు ఉన్నాయి. కూరంగా భయం అవుతుంది. అప్పుడు ఆ పైప్ కూడా భయపడడానికంటే ఎక్కువ భయం అవుతుంది ఇప్పుడు దాన్ని చూసినాక. ఇక్కడ మనం ఇంకో యాప్ని టెస్ట్ చేద్దాం, చూద్దాం అలా ఏమైనా రిజల్ట్ వస్తుందా ఏం జరుగుతుంది అని చెప్పేసి. గోరీలు ఉన్న సైడే గాయస్ ఈ యాప్ని అయితే పెట్టినా చూద్దాం ఏమైనా డిటెక్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి. 3:38 అవుతుంది టైం. ఇక్కడ కింద మీరు చూసినట్లయితే ఒకటి పవర్ బటన్ లాంటిది ఉంది డిటెక్ట్ చేయడం కోసం. క్లిక్ చేసిన ఆన్ అయితే అయింది గాయస్. ఇప్పటికి ఏం డిటెక్ట్ అయితే కాలేదు. స్క్రీన్ మొత్తం
ఏమొత్తలేదు గాయస్ దీంట్లో. మన నెక్స్ట్ యాప్ని అయితే గాయస్ ఓపెన్ చేసిన ఆ గోరిలా దిక్కే పెట్టి మనమైతే స్కాన్ చేస్తున్నాం. స్టార్ట్ స్కాన్. గాయస్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఎవరో లేడీ దయ్యం లెక్క రోడ్డు పైన అయితే గాయస్ నిలబడి ఉన్నది. కనబడుతున్నాయి. ఇప్పటి వరకు ఏ దయ్యానికి కూడా కాలు కనవాలే. ఫర్ ద ఫస్ట్ టైం గాయస్ మొత్తం క్లారిటీ కనబడుతుంది. మెల్లగా నడుచుకుంటూ వస్తుందన్న. వద్దు పోకు. మనం పోయినా కొద్ది వెనక పోతా ఉంది. ఇవి ఏమి వస్తున్నాయి అవు ఇంకా పోతుంది ముంగడు పోతుండే. అమ్మో ఏందిరా ఇది, భయానికి మొత్తం రోమా నిలబడతానే. సో మొత్తానికి గాయస్ మనం ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు చూసిరు కదా, 5 రకాల మనం గోస్ట్ డిటెక్టింగ్ అప్లికేషన్లు అయితే టెస్ట్ చేసినాము. మనం స్టార్టింగ్లో చూసినట్లయితే ఏ అప్లికేషన్ చూసినా సరే గాయస్ మనకు వచ్చేసి గోస్ట్ అయితే కంపల్సరీ డిటెక్ట్ చేస్తే చూపెట్టినాయి. వీటితో పాటుగా మధ్యలో ఆ దయ్యాల లాంటి కొన్ని అక్కడ పైప్లో మనం చూసిన ఇన్సిడెంట్ కావచ్చు, బ్యాక్ సైడ్లో ఇక్కడ ఒక బొమ్మ ఉంది కదా దాన్ని చూసినా కానీ చాలా అంటే చాలా భయపడ్డాం మేమైతే. అసలు యాక్చువల్గా మేము చూపెట్టిన ఈ అప్లికేషన్లు అన్నీ నిజమా అని అన్నట్లయితే ఈ అప్లికేషన్లు నాకు తెలిసిన వరకు అయితే 90% ఫేకే, మేబీ 10% రియల్ అయితే అవుతుండొచ్చు. మనము గోస్ట్ లేవని చెప్పలేము. మన భగవంతుడు ఉన్నాడని నమ్మినప్పుడు కంపల్సరీ దయ్యాలని కూడా నమ్మవలసిందే. సో ఈ యాప్లతోని మనం దయ్యాలను చూడగలమా అని కనుక చూసినట్లయితే అదైతే నాకు తెలిసి పాసిబుల్ అయితే కాదు. సో ఈ అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఫేక్ అనే చెప్పుకోవచ్చు గాయస్. నా పరంగా చెప్పానంటే నేనైతే వీటిని అయితే నమ్మలేదు. ఎందుకంటే స్టార్టింగ్లో మన ఫస్ట్ ఏదో పేరు వచ్చే మ్యారియానా పేరు దయ్యమాట మన దగ్గర తిరుగుతుందట. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆ అప్లికేషన్ ఎంత నిజము ఎంత ఫేక్ అని చెప్పేసి. అన్ని అప్లికేషన్లు చూసిరు కదా, మీకేమనిపించింది? అది నిజమని అనిపించిందా లేకుంటే అంత ఉత్తుతూనే అనిపించిందా? కామెంట్ అయితే వేయరు. సో ఓవరాల్గా మనం 5 అప్లికేషన్లలో 5 ప్లేసుల్లో చెక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే వచ్చినాయి. ఇంకా చాలా అప్లికేషన్లు ఉన్నాయి ప్లే స్టోర్లలో. వాళ్ళు మొత్తం మన మైండ్తో ఆడతారు. మనం దయ్యం అని కూడా తిరుగుతున్నాం కదా, ఇంకా పైపులో చిన్న అది కనబడ్డందుకే మనకు నిజంగా దయ్యం ఉన్నట్టే అనిపించింది. అదే ఈ అప్లికేషన్ పెట్టుకొని చూస్తారు అనుకో, నిజంగా దయ్యం వచ్చిందని అనుకుంటారు. రూమ్లో ఇప్పుడు నా అర్ధరాత్రి 1కి 2కి రూమ్లో ఒక్కడే ఉన్నప్పుడు ఓపెన్ చేసి అనుకో, నలుగురు ఉంటేనే భయపడుతున్నాం మేము. ఇంకో విషయం ఏంటి అంటే ఈ అప్లికేషన్ వల్ల ప్రతి దాంట్లో ప్రో వర్జన్ అని ఉన్నది. ఇంకా ఈ దయ్యాలతోనే కాదు, ఇంకా రకరకాల దయ్యాలు కావాలంటే పేమెంట్ చేసి కొత్త వర్జన్ ప్రో వర్జన్ కొనుక్కోవాలంటే కోసం ఒకటి ఉన్నది. సో మేము అన్ని అప్లికేషన్లు ఫ్రీ వర్జనే చూసినాం. సో ఈ విధంగా అయితే గాయస్ మన ప్లే స్టోర్లో యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉన్న గోస్ట్ డిటెక్టింగ్ యాప్లు అయితే ఉంటాయి. సో 5 అప్లికేషన్లను టెస్ట్ చేసిన మీకు ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే 4 అవుతుంది తెలంగాణ తిరుగుతూ ఉన్నాం ఈ వీడియో తీసుకుంటా. కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. దయ్యాలు కంపల్సరీ ఉంటాయి అని అయితే మేము చెప్తలేము. సైన్స్ నమ్మేటోళ్ళు దయ్యాలు ఏమి నమ్మరు అనుకో, కానీ దేవుడు ఉన్నాడని నమ్ముతామంటే దయ్యాలు కూడా ఉంటాయి.